ఈరోజు ప్రత్యేకంగా కొద్ది నిమిషాల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే భయపడకము. చెప్పాలి గట్టిగా. ఎవరంటున్నారు ఈ మాట? చెప్పాలి, ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, భయపడొద్దు అని ఆయన ఏం చేస్తున్నాడు? మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు అనంటే మానవ జీవితంలో ఎన్నో భయాల చేత, బాధల చేత, కష్టాల చేత, కన్నీటి చేత మానవ జీవితం నింపబడి ఉంది గనుక దేవుడు పదే పదే గుర్తు చేస్తున్నాడు, మీరు భయపడొద్దు అని పదే పదే ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకనంటే ఈరోజు అనేక రకాలైన ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, అలాగే మీ జీవితాల్లో సమస్యలు అనే భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు మీరు బ్రతకడం కష్టం కనుక ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, ధైర్యము కలిగి ఉండండి అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ధైర్యము కోల్పోయిన, భయముతో మనం ఒకవేళ వేదనతో ఉన్నా మన జీవితంలో ఆయన మనల్ని విడిచిపెట్టడం, తప్పకుండా మీకు కావలసిన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని మన ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వగలడు అని నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి గుండె జబ్బు కాదు, క్యాన్సర్ కాదు, ఇంకా ఏ విధమైన వ్యాధులు కాదు అని మనం గమనించాలి. మరి ఏది ప్రమాదకరమైన జబ్బు అనంటే ధైర్యాన్ని కోల్పోయిన మనసు. ఈ ప్రపంచంలో గుండె జబ్బు కాదు, లేదా క్యాన్సర్ కాదు, లేదా వివిధ రకాలైన రోగాలు ప్రమాదకరమైనవి కావు. వాటికన్నా ప్రమాదకరమైనది చెప్పండి, ఏంటది? చెప్పాలి, ధైర్యము కోల్పోయిన మనసు. ధైర్యం కోల్పోతే రోగం వచ్చినా కొంతకాలం బ్రతుకుతారేమో కానీ ధైర్యం కోల్పోయిన వారు ఎక్కువ కాలం బ్రతకలేరు. రెండవది, మీరు గమనిస్తే బయట మనిషి బలంగా కనిపించవచ్చు కానీ లోపల భయాల చేతో, ఆందోళన చేతో, నిరాశ నిస్పృహల చేతో, లేకపోతే అనిశ్చితి చేతో ఏదో రకంగా మనిషి విరిగిపోయి ఉన్నాడు అన్నది వాస్తవం. ఈరోజు ఇక్కడ కనబడుతున్న ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఏదో ఒక స్థితి మిమ్మల్ని విరగొట్టింది, నలగగొడుతుందన్నది నిజం. భయము లేని వారు ఉన్నారా? బాధలు లేని వారు ఉన్నారా? చెప్పాలి. కష్టాలు లేని వారు ఉన్నారా? మాట్లాడాలండి. చింత లేని వారు ఉన్నారా? మాట్లాడాలి. ఇబ్బంది లేని వారు ఉన్నారా? ఇరుకు కలిగిన పరిస్థితులు లేని వారు ఉన్నారా? మాట్లాడాలి. ఒకటి ఉంటే ఒకటి లేదు, దానివల్ల బాధ, వేదన తప్పకుండా నువ్వు అనుభవిస్తున్నావు కదూ. భయం మన శరీరాన్ని కాదు, ముందుగా మన భవిష్యత్తును నాశనం చేస్తుందంటాడు ఒక భక్తుడు. భయం నీ శరీరాన్ని కాదు, ముందుగా నేనేం చేస్తుంది? నీ భవిష్యత్తుని అది నాశనం చేస్తుంది. అందుకోసమే భయం మన యొక్క శరీరాన్ని ఎంత నాశనం చేస్తుందని నువ్వు భయపడుతున్నావేమో, దానికన్నా నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీ శరీరానికన్నా ముందు నీ భవిష్యత్తుని అది నాశనం చేసేసిందని గమనించాం. అందుకోసమే దేవుడు జీవితంలో పదే పదే చెప్తున్న ఆజ్ఞ, ఇస్తున్న భరోసా ఏంటంటే భయపడొద్దు. చెప్పండి, మాట్లాడాలి గట్టిగా. భయపడొద్దు అని ఆయన పదే పదే గుర్తు చేస్తున్నాడు. ఈరోజు సైకలాజికల్ వ్యూలో భయము అనేది, ఫియర్ అనేది ఏంటో ఒక్కసారి మనము గమనిద్దాం. ఎందుకు అనంటే మనసులో నుంచి పుట్టేది భయము గనుక. చెప్పండి, మనసులో నుంచి భయము పుడుతుంది కనుక ఆ భయాన్ని మనం అర్థం చేసుకుంటే తప్పకుండా భయాన్ని మనం జయించగలుగుతాం. ఫియర్ ఈజ్ ఎన్ ఎమోషనల్ రెస్పాన్స్ టు ఏ రియల్ ఆర్ పెర్సీవ్డ్ థ్రెట్ అని అంటాడు. సైకలాజికల్ మీనింగ్ అన్నమాట ఇది. భయం అనేది నిజమైన లేదా ఊహించుకున్న ప్రమాదానికి మనసు మరియు శరీరం ఇచ్చే సహజ స్పందన లేదా సహజ ప్రతిస్పందన. వింటున్నారా? భయం అనేది ఏంటి? చెప్పాలి. నిజమైనది లేదా నీవు ఊహించుకున్నది కావచ్చు. ఎప్పుడైతే నిజమైన లేదా నువ్వు ఊహించుకున్నది నీకు ఎదురైనప్పుడు నీ శరీరం సహజంగా, నీ మనసు సహజంగా ప్రతిస్పందించే ప్రతిస్పందనలను ఏమంటారంటే ఫియర్ లేదా భయము అని అంటారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మరి మీ జీవితాల్లో ఎలాంటి దాన్ని మీరు ఉంటున్నారా? మనిషిని నాశనం చేసేది ప్రమాదం కాదు, కానీ ప్రమాదం గురించి అతని ఊహ మనిషిని నాశనం చేస్తుంది అని అంటాడు ఒక భక్తుడు, ఒక గొప్ప వ్యక్తి. అర్థమైందా? మనిషిని నాశనం చేసేది ఏంటి? ప్రమాదానికి మించి ప్రమాదము జరుగుద్దేమో,
ఈ ప్రమాదం వల్ల నేను నాశనం అయిపోతానేమన్న ఊహ అంతకన్నా ఎక్కువగా నాశనం చేస్తుంది అని అంటాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ మాట వ్రాసుకోగలిగితే వ్రాసుకోండి. భయం చాలాసార్లు నిజం కంటే ఊహల్లో పెద్దగా ఉంటుంది. భయం చాలాసార్లు నిజము కంటే ఊహల్లో చాలా పెద్దగా ఉంటుంది. నన్ను చూడండి అందరూ ఒకసారి. భయము చెప్పాలి, భయము చాలా సందర్భాల్లో నిజము కంటే ఊహల్లో పెద్దగా ఉంటుంది. ఊహల్లో పెద్దగా ఉంటుంది. మీకు ఒక మాట చెప్తా, ఏదైనా జరగరాంది జరిగింది. ఇప్పుడు తెలిస్తే, ఇప్పుడు ఎవరినైతే మనం ఫేస్ చేయాలో వారికి తెలిస్తే మనము ఏమైపోతామని ఒక భయం ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఆ భయం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు? ముందుగా దాన్ని ఫేస్ చేయలేక భయపడిపోయి ఏం చేస్తారు తెలుసా? ప్రాణాన్ని తీసుకోవడానికి ఏం చేస్తారు? ప్రయత్నం మాట్లాడాలి చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల రిజల్ట్ రాగానే ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఫెయిల్ అని వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. కారణం ఏంటయ్యా అంటే, నేను ఫెయిల్ అయిపోయానని తెలిస్తే నన్ను ఏమంటారో అన్న భయము ఊహల్లో పెద్దదైపోయింది కనుక, నేను అనవసరంగా నన్ను చంపేస్తారేమో కొట్టేస్తారేమో అన్న భయం ఊహల్లో పెద్దదైపోయింది కనుక ఏం చేస్తారు? చావడానికి సిద్ధపడతారు. మనిషి జీవితంలో వాస్తవానికన్నా ఊహ చాలా పెద్దగా ఉంటుంది. వాస్తవానికన్నా మాట్లాడాలి గట్టిగా, ఊహ పెద్దగా ఉంటుంది కనుక మీ జీవితంలో కలిగే ప్రతి భయము పెద్దదైనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడు, కష్టమైన ఎక్కువైనప్పుడు, కన్నీరు ఎక్కువైనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? పరిశుద్ధ లేఖనంలో భక్తులు ఎలా ప్రతిస్పందించారు, వారికి భయము గొలిపే పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు కూడా అలా చేస్తే మీ జీవితాల్లోంచి కూడా విడుదల పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది భయము గొలిపే పరిస్థితులు ఎదుర్కొన్న వారి గురించి చెప్తాను. ప్రవక్తల శిష్యుల భార్య ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? భయం ఏర్పడింది, అప్పు, వేదన, బాధ, కష్టం వచ్చింది. అప్పుడు ఏం చేసింది? మాట్లాడాలి. ఏం చేసింది? దైవజనుని దగ్గరికి వెళ్ళి తన బాధను వెళ్ళగక్కుకొని దైవజనుని దగ్గర నుంచి మేలు పొందుకొని భయము నుండి బయటపడి భరోసా కలిగిన జీవితం జీవించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా భయం ఏర్పడినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? దేవుని మాట చెప్పాలి అందరూ. దేవుని మాట. సారేపతే విధవరాలు చావు దగ్గరైంది, చావుకు సిద్ధమైంది. ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాట, జనుడు చెప్పిన మాట విని కరువు కాలమంతా ఏం చేసింది? పోషించబడింది. తన ఇంటి వారిని ఏం చేసింది? పోషించుకుంది. వింటున్నారా? ఆస, యెహోషాపాతు భయంకరమైన శత్రువు మీద పడినప్పుడు ఏం చేశారు అని అంటే, వారు ఆ భయంలో నుండి ఏం చేశారు తెలుసా? ప్రభువు వైపు చూసి ప్రభు సహాయాన్ని కోరుకొని భయంకరమైన శత్రువులను కూడా ఎందుకు పనికిరాని చిన్న సైన్యంతో జయించారు. రెండు చేతులైతే హల్లెలూయా. వింటున్నారా? మన జీవితంలో భయము చాలా పెద్దది. మన ఊహలు పెద్దగా ఉంటాయి భయం విషయంలో. కానీ వాస్తవములో దేవుడు దిగొచ్చాడంటే నీ భయాన్ని, నీ బాధను, నీ కష్టాన్నైనా చిటికలో తీసేస్తాడు. భయం తలుపు తట్టినప్పుడు, భయం నీ మనసు అనే తలుపును తట్టినప్పుడు, రాసుకోండి బాగా లేదా మనసులో గుర్తుపెట్టుకోండి. భయం నీ యొక్క మనసు అనే తలుపు తట్టినప్పుడు, విశ్వాసం వచ్చి గనక తలుపు తెరిచిందనుకో. ఎవరి విశ్వాసం చెప్పాలి? ఎవరి విశ్వాసం? నీ విశ్వాసం గనక తలుపు తెరిచిందనుకో, భయమును తలుపు తట్టిన నీ మనసు అనే ఒక అద్భుతమైన తలుపు తట్టిన ఆ భయము అనే శత్రువు నీ కళ్ళ ముందు ఖచ్చితంగా మాయమైపోతాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీ జీవితంలోంచి దాన్ని దాన్ని ఏం చేస్తాడు? నీ విశ్వాసం వల్ల నీ భయం అనే శత్రువుని ఆయన ఏం చేస్తాడు తెలుసా? మట్టుమాయం చేసి, నాశనం చేసి, నీ కళ్ళ ముందు కనపడకుండా చేసేస్తాడు. రెండు చేతులైతే హల్లెలూయా. వింటున్నారా? భయము నీ మనసును తట్టినప్పుడు, భయం అనేది నీ మనసును అనే తలుపును తట్టినప్పుడు, విశ్వాసం అనే ఒక అద్భుతమైన అనుభవం కనుక తలుపు తెరిచిందా, నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడు? నీ భయం అనే శత్రువుని ఏం చేస్తాడో సర్వనాశనం చేసి నీ కంటికి కనపడకుండా చేస్తాడు. రెండు చేతులైతే హల్లెలూయా. సో ఈరోజు రెండు కారణాలు చెప్తాను. భయం వల్ల కలిగే భయంకరమైన
బాధకరమైన కారణాలు 2 చెప్తాను. భయం వల్ల అసలు ఏం జరుగుద్ది? ఒకటి, భయం వల్ల ఏం జరుగుద్దంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు మనం గమనిస్తే అక్కడ పేతురు భక్తుడు మనకు కనపడుతున్నాడు. ప్రభు యేసు క్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ తన శిష్యుల్ని చేరుకోవడానికి నడుస్తున్న ఆ నీటి మీద అనుభవాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? తన పిల్లలకు చెప్పాడు, తన శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళండి అని చెప్పి వారిని ఎదుర్కొంటూ ఆయన ఏం చేస్తున్నాడు? నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు భయపడుతున్న తన శిష్యులు అంటున్నారు ఏమని తెలుసా? భూతమని, దయ్యమని భయపడిపోతూ ఉంటే అప్పుడు అన్నాడు యేసు ప్రభు ఏమని తెలుసా? భయపడకండి, నేనే అని అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? భయపడద్దు. వచ్చిన వారు ఎవరు చెప్పాలి? నేనే అని అన్నాడు. ఎప్పుడైతే భయపడద్దు నేనే అని చెప్పాడో వెంటనే పేతురు ఇలా అంటున్నాడు ఏమని తెలుసా? అది నీవైతే చెప్పాలి, నన్ను చూడండి, అది నీవైతే నీళ్ల మీద నడిచి రావడానికి నాకు సెలవిమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు సెలవిమ్మన్నాడు. ఎప్పుడైతే సెలవిచ్చాడో పేతురు నీటిపై నడుస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? పేతురు నీటిపై నడుస్తున్నాడు. ఎవరిని చూసి నడిచాడు? చెప్పాలి, ఎవరిని చూసి నడిచాడు? గట్టిగా చెప్పాలి, ఎవరిని చూసి నడుస్తున్నాడు? పేతురు యేసయ్యను చూసి నడుస్తున్నాడు. వినండి జాగ్రత్తగా. యేసును చూసి, యేసు నడుస్తున్నాడు గనక నేను నడుస్తానని యేసును చూసి నడిచాడు. దేని మీద నడిచాడు? మాట్లాడాలి. నీటి మీద నడిచాడు. పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు చూపు ఎవరి మీద ఉంది? చెప్పాలి, దేవుని మీద ఉంది, యేసయ్య మీద ఉంది. వాక్యం ఇలా చెప్తుంది. ఏంటి తెలుసా? పేతురు యేసయ్యను చూసినంతసేపు పేతురు నీటి మీద ఉన్నాడు. పేతురు ఎప్పుడైతే గాలిని, సముద్రాన్ని చూశాడో పేతురు ఎక్కడున్నాడు? చెప్పాలి, ఎక్కడున్నాడు? ఏ నీటి మీద అయితే నిలబడ్డాడో ఆ నీటిలో మునగడం ప్రారంభించాడు. పేతురు చూపు యేసయ్య మీద ఉన్నంతసేపు నీటిపై, పేతురు చూపు చెప్పాలి నీటి మీద, గాలి మీదకు మళ్ళిన తర్వాత ఏమైంది? పేతురు నీటిలో మునగడం ప్రారంభించాడు. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. జీవితంలో మీ సమస్యలు పెద్దవిగా మీకు కనపడవచ్చు, కానీ వాస్తవానికి అవి పెద్దవి కాదు అని మీరు గమనించాలి. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే దాన్ని చూస్తావో, దాని మీద దృష్టి పెడతావో అది నీకు పెద్దదిగా కనిపిస్తుంది. కానీ నీవు సమస్యలో ఉన్నప్పుడే నువ్వు సమస్యను కాకుండా నీ చూపు దేవుని మీద ఉందనుకో, నీ యొక్క సమస్య కూడా చాలా చిన్నగా నీ కాళ్ళ కింద ఉంటుంది. మీకు అర్థమైందా? నీ కాళ్ళ కింద ఉన్న సమస్య నువ్వు ఎప్పుడైతే దాన్ని గమనిస్తూ దాన్ని చూసి భయపడడం ప్రారంభిస్తావో ఆ సమస్య నిన్ను ముంచేసే సమస్యగా మారిపోతుంది. వింటున్నారా ప్రియ సహోదరి, సహోదరులు? వింటున్నారా? చెప్పాలి గట్టిగా, వింటున్నారా? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? దేవుని యొక్క శక్తి, బలము అర్థం చేసుకున్న వారు, నమ్మిన వారి జీవితంలో తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సహోదరి రోజు సాక్ష్యం చెప్తా ఉంది. ఏమన్నా తెలుసా? భయంకరమైన బాధతో, వేదనతో, దుఃఖముతో ఆ కుటుంబం ఉన్నప్పుడు తల్లి గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ ఉంటే హాస్పిటల్ తీసుకువెళితే కనీసం వైద్యం చేయకుండా డాక్టర్లు వెనక పంపించేశారు. అసలు క్యాన్లు పెట్టి కనీసం కొంచెం ఏదైనా కొద్దిసేపు వైద్యం చేస్తారంటే అసలు ఒప్పుకోలేదంట. అనవసరం తీసుకెళ్ళిపోమంటే ఇంటికి తీసుకొచ్చేశారు. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆమెకు స్పూనులతో నీరు, అలాగే స్పూనుతో జావ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా తాగని పరిస్థితి. చాలామందికి చెప్పారంట. అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఆ గ్రామంలో, అలాగే ఆ సహోదరికి 3 కుమార్తెలు, వారి యొక్క మందిరాల్లో ఉన్నవారు, ఆ చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి ప్రార్థన చేశారు. అలాగే ఏదో ఒక ప్రయత్నం చేశారు, కానీ ఆ సహోదరికి అందులో నుంచి విడుదల కలగల. అలాంటి సందర్భంలో అక్కడ ఉన్న వారి యొక్క ఆ తల్లి యొక్క కుమార్తె వెంటనే గుర్తొచ్చి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అన్న మా అమ్మకి అస్సలు బాగాలేదు, చాలా సీరియస్ అయిపోయింది, తీసుకెళ్ళిపోమన్నారు, ఇంటికి తీసుకొచ్చేసాం. మేము జావా స్పూన్తో పట్టిస్తున్న తాగట్లేదు, ఎందుకో మీతో ప్రార్థన చేయించాలని ఆలోచన వచ్చింది, తలంపు వచ్చింది, దయచేసి నా తల్లి కోసం ప్రార్థన చేయరా అని కోరింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో వెంటనే ఆ యొక్క తల్లి కోసం ఉన్న చోట మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక అద్భుతం చేశాడు.
ఎందుకనంటే ఆ కుమార్తె నమ్మింది ఏమని తెలుసా? ప్రార్థన వల్ల దేవుడు కార్యము, చాలా అద్భుతాలు చూసింది ఆ సహోదరి. ఆమె విశ్వాసం ఏంటంటే, నేను అన్నగా ఫోన్ చేస్తే దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. అది ఒక గుడ్డి నమ్మకం అనమాట, ఒక గుడ్డి విశ్వాసం. తన బాధ కలిగినప్పుడు, తనకి శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఆమె చూసేది ఎవరి వైపు అంటే దైవజనుని వైపు, దేవుని వైపు చూస్తుంది. సో ఆ నమ్మకం ఉంది కనుక మీరు ప్రార్థన చేయండి, నా తల్లి జీవితంలో కార్యం జరుగుద్దాం. నేను మోకరించయ్యా, కుమార్తె నమ్ముతుంది, కుమార్తె విశ్వాసంతో ఉంది. ఆ విశ్వాసము ఎంత మాత్రము చెప్పాలి, ఎంత మాత్రము సిగ్గుపడనివ్వకూడదు వారి మధ్యన. మీరు కార్యం చేయమని ప్రార్థన చేశాను. ఇంచుమించుగా 2-3 గంటల తర్వాత నాకు ఫోన్ చేసింది. ఏంటి తెలుసా? మా అమ్మ లేచి కూర్చొని జావ తాగిందండి అని. మామూలు అద్భుతం కాదు ఇది. పడుకోబెట్టి జావ పోసే ఆ తల్లి లేచి కూర్చొని అద్భుతకరంగా తను జావ పట్టిస్తూ ఉంటే చక్కగా జావ తాగేసిందంట. మంచం పట్టిన నా తల్లి, చచ్చిపోతే తీసుకెళ్ళిపోమన్న నా తల్లి ఈరోజు చక్కగా తిరుగుతా ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొన్న ఒకరోజు అయ్యగారికి ఫోన్ చేయి, నేను మాట్లాడతా, ప్రార్థన చేస్తే నన్ను బ్రతికించిన ఆ దేవుని గురించి, ఆ అయ్యగారి గురించి నేను సాక్ష్యం చెప్పాలి, ఫోన్ చేయంటే అద్భుతకరంగా ఆ తల్లి చేత ఫోన్ చేసింది ఆ సహోదరి. తల్లి ఏమంటుంది తెలుసా? మీరు ప్రార్థన చేశారుగా, నన్ను దేవుడు బ్రతికించాడు. బాగుందమ్మా అంటే, తిరగగలుగుతున్నానండి, తినగలుగుతున్నానండి. ఈరోజు ఆ కుమార్తె సాక్ష్యం చెప్తుంది, నా దేవుడు నా యొక్క తల్లిని చెప్పాలి, నా తల్లిని బ్రతికించాడు చిన్న ప్రార్థనతో. సంఘానికి చెప్తుంది ఏంటి తెలుసా? ఎంతవరకు నేను అయ్యగారితో ప్రార్థన చేయించి ఇది జరగలేదన్న అనుభవం నా జీవితంలోనే లేదో. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? సమస్య మీ జీవితంలో వచ్చినప్పుడు మీ చూపు ఎవరి మీద ఉండాలి? మాట్లాడాలి. ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి, దైవజనుని మీద ఉండాలి. ఎప్పుడైతే సమస్యను గనక దైవజనుని దగ్గర తీసుకొచ్చావా, నీ జీవితంలో తప్పకుండా నువ్వేం చేస్తావు తెలుసా? సమస్య మీద నిలబడి ధైర్యంగా ఆయన కోసం నిలబడగలుగుతాం. 2 చేతులైతే హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మరి ఏం జరిగింది? పేతురు ఎందుకు మునిగిపోయాడు? వాస్తవానికి మనిషికి భయం కలిగినప్పుడు 3 రకాలుగా ప్రవర్తిస్తాడు. ఆ 3 రకాల మానసిక అనుభవాలు బట్టి మనిషి గెలుస్తాడా, పడతాడా, లేకుండా పోతాడా, ఏమి చేయలేని సహాయ స్థితిగా ఉంటాడా అన్నది నిర్ణయించబడుతుంది. మనిషికి భయం కలిగినప్పుడు చెప్పండి, 3 రకాలైన ప్రతిస్పందనలో మనసు శరీరాన్ని కలిగి ఉంటుంది. వింటున్నారా? నన్ను చూడండి అందరూ ఒకసారి. నువ్వు ప్రతిస్పందించే ప్రతిస్పందన అంటే నువ్వు ఏ రకంగా ప్రతిస్పందిస్తావు అన్నది నువ్వు బ్రతకడమా, విజేతవా, చేతగాని వాడిగా కోల్పోవడమా అనేది నీ జీవితంలో నిర్ణయిస్తుంది. ఎలాగా అనంటే 3 రకాలు. 1 ఫైట్, 2వది ఫ్లైట్, 3వది ఫ్రీజ్. మానసిక శాస్త్రం తెలియజేస్తున్న ఒక అద్భుతమైన విషయం. మనిషి మనసు 3 రకాలుగా, మనిషి 3 రకాలుగా ప్రవర్తిస్తాడు. 1 ఫైట్, 2వది మాట్లాడాలి చెప్పాలి ఫ్లైట్, 3వది ఫ్రీజ్. చదువుకున్న వాళ్ళు కూడా చూస్తారే, చదువుకున్న వాళ్ళు కూడా అలా చూస్తారేంటి? మీరైనా రిపీట్ చేయొచ్చు కదా. ఫైట్ అంటే ఎలాగా అని అంటే జాగ్రత్త వినండి. దావీదుకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే తన మంద మీద వచ్చి భయంకరమైన సింహము, ఎలుగుబంటి వచ్చి మీద పడిందో అప్పుడు దావీదు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఫైట్ చేశాడు. ఏం చేశాడు? దాన్ని మీద పడి దాన్ని ఏం చేశాడు? చీల్చి తన యొక్క గొర్రెను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, భయం గొల్పే భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కొనే మనస్తత్వం ఉందనుకో, నువ్వు ఖచ్చితంగా విజేతగా మారతావు. 2 చేతులెత్తి హల్లెలూయా. అందువల్లే గొల్యాతు ముందు కూడా నిలబడి ఏం చేశాడు? గొల్యాతును రాతితో కొట్టి గొల్యాతుని ఏం చేశాడు? చంపి తన ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ఫైట్. సమస్య వచ్చినప్పుడు నువ్వు ఫైట్ చేస్తావా, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎలాగా ప్రతిస్పందిస్తావు? 2వది ఫ్లైట్. చెప్పండి ఏంటది? ఫ్లైట్. ఫ్లైట్ అంటే ప్రమాదము నుండి తప్పించుకోవాలని చూడడం. ప్రమాదం నుండి మాట్లాడాలి, తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం. ఉదాహరణకు యోనాను తీసుకోండి. చెప్పండి, యోనాను తీసుకోండి. ఏం చేశాడు? దేవుడు అన్నాడు వెళ్ళి నినివే పట్టణము నాశనం అయిపోతుందని చెప్పమన్నాడు. మరి యోనా ఏం చేశాడు? దేవుని మాట విన్నాడా, లేకపోతే పారిపోయాడా? దేవుని సన్నిధి నుంచి ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? పారిపోయాడా? ప్రియ తమ్ముడు, చెల్లిప్రియ సహోదరి, సహోదరుడా, ఎదుర్కొన్న వారు విజేతలైతే పారిపోయేవారు ఏమవుతారు? మాట్లాడాలి.
పారిపోయేవారు ఏమవుతారు? అపజయాన్ని పొందుకున్న, విన్నారా, ఓటమి పాలైన వారు అయిపోతారా? వింటున్నారా? ఈరోజు మీ జీవితంలో శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, కన్నీరు వచ్చిందా? ఇది మా శక్తికి మించిందని చెప్పకండి. వింటున్నారా? నీ శక్తికి మించిందే కానీ నా దేవుని శక్తికి మించింది కానే. నన్ను చూడండి ఒకసారి. ఈరోజు మీ జీవితంలో అప్పు ఉందా? లక్షలు కోట్లు అప్పు ఉందా? ఉన్నాయా? అప్పులు ఉన్నాయా? ఉన్నాయా? ఉంటే ఒక మాట వినండి. నీకున్న అప్పు నా దేవుని ఐశ్వర్యానికి మించింది కానే. చెప్పాలి, నా దేవుని ఐశ్వర్యానికి మించింది కానే. మాట్లాడరు ఏంటండి? మీకు అవసరమైతే సాక్ష్యం చెప్పించమన్నా సాక్ష్యం చెప్పిస్తాను. ఏదో కల్పించి చెప్తున్నారని అనుకోవద్దు. మీరు నమ్మకపోతే నేను సాక్ష్యం చెప్పిస్తాను. ఒక సహోదరులు, నేను ఒక మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక మీటింగ్లో మాట్లాడిన తర్వాత ప్రార్థన చేయించుకున్నారు. వారికి ఇంచుమించుకు ఒక 3 కోట్ల అప్పు ఉంది. 3 కోట్ల అప్పు ఉంటే వారు బాధతో అన్నారు, ఏమనంటే, అయ్యా మేము 3 కోట్ల అప్పులో ఉన్నాం. వారికి వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారం చేస్తున్నాం. అప్పిచ్చిన వారు చాలా ఇబ్బంది పడుతున్నారు, మేము రొటేషన్ చేయలేకపోతున్నాం, దయచేసి మా కోసం ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేసి వచ్చాను. అక్కడి నుంచి వారికి ఒక మంచి సూచన కనపడింది. వ్యాపారం లాభం వస్తూ ఉండేటప్పటికి కంటిన్యూస్గా ప్రార్థన చేయించుకుంటారు. ప్రతి వారం శుక్రవారం కానీ మంగళవారం కానీ నాకు ఫోన్ చేస్తారు. వారు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఒక అద్భుతమైన సాక్ష్యం. గత ఇంచుమించుకు ఒక 6 నెలల నుంచి 7 ఒక సంవత్సరం లోపల జరిగిన కార్యం ఏంటంటే, ఇప్పటికీ ఇంచుమించుగా 1 కోటి రూపాయల అప్పు తీరిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు కార్యం చేశాడు వారి జీవితంలో, లాభం వచ్చింది, 1 కోటి రూపాయలు అప్పు తీరింది. ఎప్పుడైతే 1 కోటి రూపాయలు అప్పు తీరిందో, అప్పిచ్చిన వారు ఉన్నారు చూసారా, వాళ్ళకి అప్పిచ్చిన వారు ఉన్నారు చూసారా, అందులో ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడంటే, ఏమని తెలుసా? అయ్యా మీరు కంగారు పడవద్దు, అప్పుడు వరకు నాది ఎప్పుడు కడతావు, నాకు వడ్డీ కట్టని వేధించేవాడు వచ్చి అన్నాడంట. అవసరం అయితే నీకు ఇంకో 1 కోటి రూపాయలని నేను ఏం చేస్తాను, సర్దుతాను, వ్యాపారం అభివృద్ధి చేసుకోండి, పర్లేదు, ఏమీ కంగారు పడకండి. నేను మామూలుగా అయితే బయట అయితే 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తీసుకుంటాను, కానీ మీరు ముందుకు చాలా నమ్మకంగా సాగుతున్నారు కనుక నాకు 1 రూపాయి ఇవ్వండి చాలు. ఏంటి వడ్డీ అంతా? 1 రూపాయి ఇవ్వండి చాలు. పైపెచ్చి అన్నాడంటే ఏమని తెలుసా? మీరు నమ్మిన దేవుడు గొప్పోడండోయ్. మీరు ఇంత అప్పుల్లో ఉన్నప్పుడే చెలించిపోకుండా, మీరు అంత భయంకరమైన అప్పుల్లో ఉన్నప్పుడే మీరున్న చోట ప్రార్థన చేసుకొని, మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకుండా ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని ముందుకెళ్ళారు కనుక మీ దేవుడు గొప్పోడు అని నేను నమ్ముతున్నాను. ఆయన మీ జీవితంలో ఏం చేస్తాడు? ఖచ్చితంగా కార్యం చేస్తాడు. లేకపోతే ఒక 6 నుంచి ఒక 12 నెలల లోపల ఎంత అద్భుతమైన అప్పుల్లో నుంచి మీరు బయటపడడం అనేది అసాధ్యం. ఇది జరిగిందంటే మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో ఉన్న సమస్య పెద్దదా, నా దేవుడు పెద్దోడా? నువ్వు ఆరాధించే దేవుడు పెద్దోడా, నీ రోగం పెద్దదా? మాట్లాడరేంటండి? సవాలు చేయి, దాని ముందు నిలబడి సవాలు చేయి. ఏ రోగమా, ఏ సమస్య, ఏ కన్నీరో, ఏ అప్పో, నా దేవుడు సమర్థుడా, నేను నమ్ముతున్నా. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. మోకరించో, కన్నీరు గార్చో, ఏర్పాటు చేసుకో. ఒక సంవత్సరం పాటో, లేకపోతే ఒక 6 నెలలో, లేకపోతే ఒక నెల పాటో, ఒక రోజు ఏర్పాటు చేసుకో. ఆ రోజు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఆయనతో పెనుగులాడో. ప్రతి దినము కూడా కొన్ని గంటలు పెట్టుకో. ఎప్పుడైతే అలా ప్రార్థన చేయడం మొదలు పెడతావో, దేవుని శక్తి నువ్వు చూడడం మొదలు పెడతావు.